హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ డే, జార్జియాలో లాస్ట్ డే అన్నమాట. అండ్ కొంచెం లేట్ అయింది వ్లాగ్, కొంచెం బిజీ ఉండి అప్లోడ్ చేయలేకపోయినాము. అబ్బో మారాని ప్రిన్సెస్, నా ప్రిన్సెస్ ఇట్లా కూర్చుంది. ఏం కావాలి మేడం? టీ కావాలా, కాఫీ కావాలా? నానా నానా. వావ్, చాలా బాగుంది కదా. మూనా? అవునరా, మూన్ ఉంది. నీకు బాగా కనిపిస్తాయింద్రా. అండ్ ఈ వ్లాగ్ మోస్ట్లీ నేను రాగానే పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ ఈ డే వచ్చేసి మేము రిలాక్స్ అయినాము. ఇది మార్నింగ్ వ్యూ అన్నమాట. మార్నింగ్ చాలా క్లియర్ ఉంది స్కై ఇవాళ. మాకు 3-4 డేస్ నుంచి ఆ మౌంటైన్ ఎదురుగా కనిపిస్తున్న మౌంటైన్ వ్యూ లేదు. బట్ ఇవాళ వచ్చేసరికి చాలా బాగుండే వెదర్, సన్నీ డే, చాలా బాగుండే యాక్చువల్లీ. హాయ్ నైరా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. అండ్ ఇలా మార్నింగ్ ఆల్రెడీ బ్లాగ్ చూసారు కదా. ప్రీవియస్ బ్లాగ్లో నేను మా కాటేజ్ ముందరే చిన్న మౌంటైన్ ఉంది అని చెప్పాను. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుందన్నమాట. ఇక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని అక్కడే కూర్చొని ఫుల్ రిలాక్స్ అయినాము. అండ్ తమ్నేల్లో కూడా నేను ఎందుకు అలా టైటిల్ పెట్టానో నేను లాస్ట్లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. చెట్టి ఆచిపోయింది, నీ టార్చర్ భరించలేక ఆచిపోయింది చెట్టి. మరి అండ్ ఇక్కడ మేము లంచ్ కని ఒక హోటల్కి వెళ్తున్నాము. అదే విలేజ్లో ఉంది. జస్ట్ కాటేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అదే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్సా? నువ్వు ఎట్లా చెప్తావు హాయ్ ఫ్రెండ్స్ అని? హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ఇదే ఆ హోటల్ అన్నమాట. ఇప్పుడే మేము రీచ్ అయిపోయినాము. జస్ట్ ఒక 1 కిలోమీటర్ అంతే మేమున్న కాటేజ్ నుండి. ఇది కూడా చాలా పెద్దదే, కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది. చాలా మెంబర్స్ ఉన్నారు ఇక్కడ కూడా. ఇలా కాటేజ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇలా హోటల్ ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కూడా చాలా బాగుంది వ్యూ. 그거를 내가 인도까지 물론 메모 가져왔지만 가지고 간다. 아니 뭐 얼마나 기분이 హలో. నైరా. ఎస్, గోరిలా. గోరిలా వస్తుంది. లయన్ వస్తుంది. లయన్ కూడా వస్తుంది. ఎస్, లయన్. హాయ్. వావ్, ఇది వచ్చింది, ఇది వచ్చింది. నైరా జ్యూస్. Cachapure. థ్యాంక్ యూ. Kawasaki sama ya. Good one? Yes. Spaghetti.
అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఈ డే వచ్చేసి బర్త్డే నెక్స్ట్ డే అన్నమాట. అక్కడ నైరా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఇంకా బర్త్డే మూడ్లోనే ఉందన్నమాట, కేక్ అంటూ. అందుకే మేము మళ్ళీ ఒకసారి కేక్ కట్ చేపిద్దామని మళ్ళీ ఆ డే కేక్ ఆర్డర్ చేసాము. అండ్ ఆల్సో మేము ఇక్కడ లోకల్ ఫుడ్ని ట్రై చేసాము, కచ్చాపూరి. జార్జియాలో ఇది ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట, లోకల్ ఫుడ్. అక్కడ కూడా ఒక్కో రీజియన్కి ఒక్కో ఫుడ్ ఉంటుందంట, సేమ్ లైక్ ఇండియాలో మనకు డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ ఫుడ్ ఎట్లుంటుందో అక్కడ కూడా కచ్చాపూరి అనేది లోకల్ ట్రెడిషనల్ ఫుడ్. అందులో ఒక్కొక్క రీజియన్కి డిఫరెంట్గా కచ్చాపూరి ఉంటుందంట. మేము ఇక్కడ ఈ విలేజ్లో ఇది ట్రై చేసాము, చాలా బాగుండే ఫుడ్ అయితే ఓవరాల్గా అసలు ఏం ప్రాబ్లం కాలేదు. మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ విలేజ్లో అయితే చాలా చూసాం మేము ఇండియన్ రెస్టారెంట్స్. అండ్ ఈ లోకల్ ఫుడ్ కూడా చాలా బాగుంది. నైరా కూడా ఆ ఫుడ్ని చాలా ఎంజాయ్ చేసింది, బాగా తిన్నది, మాకేం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఓవరాల్గా వీళ్ళకి నచ్చేది ఫ్రైస్, అవే ఎక్కువ తినేది. సో మాకు ఫ్రైస్ కానీ నూడిల్స్ కానీ కచ్చాపూరి కానీ సేమ్ లైక్ మన టేస్ట్ లానే బాగుండే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, ఎంతసేపు కూర్చుని అసలు బోర్ కొట్టదు, అంత బాగుంది. అండ్ మాకు కొంచెం వేడి అనిపించింది, ఎక్కువ ఎండ్ వచ్చేసరికి మేము లోపలికి షిఫ్ట్ అయిపోయినాము. అండ్ లోపల నుంచి కూడా వ్యూ చాలా బాగుందన్నమాట. ఆ మౌంటైన్ వ్యూ, ఆ స్నో కనిపిస్తుంది కదా, ఆ మౌంటైన్ అయితే మేమున్న 3-4 డేస్ మాకు ఆ వ్యూయే కనిపించలేదు. బట్ మేము లాస్ట్ డే ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామో ఆ డేనే క్లియర్గా ఉండే, క్లౌడ్స్ ఏం కవర్ కాకుండా. కానీ లాస్ట్ 3-4 డేస్ నుంచి మొత్తం క్లౌడ్స్తోనే కవర్ అయి ఉంది అది. మంచి కాదు. ఇగో ఇది నువ్వు జ్యూస్ తాగుతావా? జ్యూస్ తాగుతావా? ఇగో జ్యూస్ తాగు. అది పువ్వు అవుతుంది, అది కూడా అవుతుంది. ఇది నీ జ్యూస్, ఇది నాన్న జ్యూస్. నాన్న తినిపిస్తాడు. అండ్ మేము అలా లంచ్ ఫినిష్ చేసేసి హోటల్ బ్యాక్ సైడ్కి వచ్చినాం అన్నమాట. ఇది చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ, అంటే రిలాక్స్ అవ్వచ్చు. ఈ హోటల్ వాళ్ళదే మొత్తం, ఫొటోస్ తీసుకోవచ్చు, ఇంకా స్వింగ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి అలా ఉందన్నమాట. ఇక్కడ చాలాసేపే స్పెండ్ చేసాం మేము, ఫొటోస్ తీసుకున్నాము, రీల్స్ తీసుకున్నాము, అలా చాలాసేపు స్పెండ్ చేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయినాము. అండ్ మా ఫొటోస్ రీల్స్ ఇవన్నీ చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్లో కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద ఇస్తాను, ఫాలో అవ్వండి అక్కడ కూడా. అండ్ అక్కడ అలా స్పెండ్ చేసేసి ఇంకా కాటేజ్కి రిటర్న్ అయిపోయినాము. నడుచుకుంటూ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ కొంచెం ఇబ్బంది అనిపించింది వెళ్ళడం. ఆల్రెడీ అంటే మా డ్రైవర్ ఆన్ ది వేలోనే ఉండే, ఇంకా మిడిల్లో కలుద్దాంలే అన్నట్టు మేము ఎల్లిగా స్టార్ట్ అయిపోయినాము. చాలా బాగుండే యాక్చువల్లీ, చిన్న చిన్న రోడ్స్, ఈ విలేజ్ అంతా కూడా. అండ్ నేను థంబ్నెయిల్ టైటిల్ ఎందుకు అలా పెట్టాను అంటే, మా ప్లాన్ యాక్చువల్లీ ఏముండే అంటే, మేము ఇక్కడ ఈ విలేజ్లో ఒక
5 డేస్ అలా స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ టిబ్లిసీకి రిటర్న్ అయ్యి అక్కడ ఒక 1 వీక్ అలా స్పెండ్ చేద్దాము నచ్చితే అని ముందు ప్లాన్ అదే ఉండే అన్నమాట మాకు. అందుకే మేము ఫస్ట్ విలేజ్కి వచ్చి దెన్ సిటీకి మళ్ళీ వెళ్దాము అని ఫస్ట్ డే ఏదైతే సిటీలో ఉన్నామో మళ్ళీ ఆ సిటీకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ అలా తీసుకుందాము అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ మాకు వెళ్ళగానే మాకు ప్లేస్ నచ్చింది, మేము డిసైడ్ అయిపోయినాము ఓకే ఇంకో 1 వీక్ కూడా మనం ఇక్కడే ఉందాము అని. బట్ సడన్గా ఏమైంది అంటే ఇది 20th అన్నమాట ఈ డే మేము ఎప్పుడైతే ఈ వ్లాగ్ షూట్ చేసింది. ఇంకా 21st మేము టిబ్లిసీ వెళ్ళాల్సి ఉంది, వెళ్దాము అక్కడ ఉండి నెక్స్ట్ వీక్ అలా దుబాయ్కి రిటర్న్ అయిపోదాము అనుకున్నాము. బట్ మేము సడన్గా ఒకసారి ఫ్లైట్స్ ఎలా ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి చూద్దాము అని చూసేసరికి 22nd లాస్ట్ ఫ్లైట్ అన్నమాట. ఇంకా తర్వాత ఫ్లైట్స్ అనేవి లేవు దుబాయ్కి అసలు. అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తుంది. సో దానివల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, అసలు ఫ్లైట్సే చూపిస్తలేదు. ఓన్లీ 21st ఒక ఫ్లైట్ ఉంది, 22nd ఒక ఫ్లైట్ ఉంది. వెళ్తే ఈ 2 డేస్లోనే మేము రిటర్న్ వెళ్ళిపోవాలన్నమాట. అలా మేము ప్లాన్ చేసుకుని ఇంకా సడన్గా వద్దు రిస్క్ తీసుకోవడము, మళ్ళీ ఎప్పుడు ఇంకో 1 వీక్ వరకు ఫ్లైట్స్ లేవు అసలు, నైరాతో రిస్క్ తీసుకోవడం వద్దు అని మేము ఇంకా నెక్స్ట్ డేనే వెంటనే ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాము. 21st రోజే ఈవినింగ్ ఫ్లైట్ ఉండే అనమాట, బుక్ చేసుకొని ఆ ఫ్లైట్కి స్టార్ట్ అయిపోయినాము. ఇది అదే డే అన్నమాట, ఇది 21st డే మార్నింగే ఇది. ఇంకా రెడీ అయిపోయి హడావిడిగా అన్నీ సర్దేసుకొని ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయినాము ఎయిర్పోర్ట్కి మేము. అంటే 22nd కూడా ఒక ఫ్లైట్ ఉంది కానీ ఆల్రెడీ అది ఫుల్ అయిపోయింది. 21st ఒకటి ఉంటే మేము అదే డే బుక్ చేసుకున్నాము. ఇంకెప్పుడైనా రావచ్చు, దుబాయ్ నుండి చాలా దగ్గరే కదా అని మేము కాంప్రమైజ్ అయిపోయినాము. బట్ ఉన్న 5 డేస్ మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగుండే యాక్చువల్లీ. ఈ ప్లేస్ని వదిలి వెళ్తుంటే మాకు చాలా బాధ అనిపించింది. ఇంకా లాస్ట్ టైం ఇక్కడ ఫోటోషూట్ ఇదంతా షూట్ చేసుకుంటున్నాము. నైరావి కూడా ఫొటోస్ అన్నీ తీస్తున్నాడు వాళ్ళ డాడీ. ఇంకా ఇలా మేమైతే రిటర్న్ అయిపోయినాము కస్బేగి విలేజ్ నుండి డైరెక్ట్ టిబ్లిసీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇలా లాస్ట్ టైం ఆ కాటేజ్కి ఆ ప్లేస్కి బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయినాము. అండ్ అలా బాయ్ చెప్పేసి మేము ఇంకా రిటర్న్ అయిపోయినాము ఎయిర్పోర్ట్కి. అండ్ ఇది లైక్ ఈ వ్లాగ్స్ అన్నీ మీకు కూడా నచ్చినాయి అనుకుంటున్నాము. చాలా మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్